నమస్కారం. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా! సంధ్య ఇంట్లో సంధ్య, నిజంగా నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆకాష్ నిన్ను ఇలా చూడగానే నిజంగా అందరి ముందు పెళ్లి చేసుకుంటాడు. సిగ్గుపడుతూ పోవే హిందూ. సూర్య అన్నయ్య ఏంటి ఇంకా రాలేదు? వచ్చేస్తారు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏవండి పదండి, పెళ్లి కొడుకు ఫ్యామిలీ వాళ్ళు వచ్చేసారు. నవ్వుతూ అప్పుడే అల్లుడు అని ఫిక్స్ అయిపోయావా? నేనెప్పుడూ ఫిక్స్ అయ్యాను. ముందు పదండి అంటూ బయటికి వచ్చి వాళ్ళకి స్వాగతం పలికి లోపల కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశారు. అంజు, సూర్య హిందూ డాడీ ఏంటి ఇంకా రాలేదు? కంగారు పడకరా వచ్చేశారు. ఇంకా పెళ్లి చూపులు అవ్వలేదు కదా! సంధ్య రావాలి. నిన్ను చూడాలి, ఇద్దరు మాట్లాడుకోవాలి. అవును అంజు అంటూ సంధ్య ఎప్పుడు వస్తుంది? రే మనవడా కంగారు పడకు. ముందు నువ్వు సిగ్గుపడ్డం మానేయ్. నువ్వు సిగ్గుపడుతుంటే నాకే సిగ్గుగా ఉందిరా. పరువు తీస్తున్నావు. అమ్మమ్మ నీ పేరు జానకమ్మ కాదే దెయ్యమని పెట్టాలి అని. నీ కళ్ళు ఎప్పుడు నా మీదే ఉంటాయి. ఏడ్చావులేరా. మీ ఆవిడ్ని తీసుకురమ్మని అడిగినా వద్దా? సిగ్గుపడి వెల్కలు తిరుగుతూ పోవే, నాకు భయంగా ఉంది. అంజలి నవ్వుకుంటూ రేయ్, అమ్మాయి సిగ్గుపడాలి, నువ్వు కాదు. ముందు ఆ మెలికలు తిరగటం ఆపరా బాబు. అందుకేరా నా కళ్ళు ఎప్పుడు నీ మీద ఉండేది. ముందు కుదురుగా కూర్చో, లేదంటే అందరికి ముందు ఇక్కడే తొడపాసం పెడతాను. నీకు దండం తల్లి. ఎందుకు అందరి ముందు పరువు తీసినా తీస్తావంటూ కుదురుగా కూర్చొని సంధి కోసం ఆలోచిస్తూ ఉన్నాడు. పంతులమ్మ, అమ్మాయిని తీసుకురండి, టైం అవుతుంది. నవ్వుతూ అలానే పంతులు గారు అంటూ కౌసల్య సంధ్య అమ్మ సంధ్యను తీసుకొని రావటానికి సంధ్య రూమ్కి వెళ్ళింది. రే ఏమైందిరా అలా సైలెంట్గా కూర్చున్నావు? పెళ్లి చూపులు నీకే, కాస్త నవ్వురా. రే సంజయ్, సూర్య ఇంకా డాడీ హిందూ రాలేదురా. టెన్షన్ పడకరా, వచ్చేస్తారు. ముందు నువ్వు పెళ్లి చూపులు ఎంజాయ్ చేయి. ఎవరికి వాళ్ళు సూపర్ డైలాగ్స్ చెప్తున్నారు, ఏం చేస్తాను అంటూ ఫేస్ పక్కకు పెట్టాడు. రే ముందక్కడ మా చెల్లి వస్తుంది, కాస్త నవ్వురా బాబు అంటూ ఆకాష్ ఫేస్ పక్కకు తిప్పాడు. ఫేస్లో వెలుగు, పెదవుల మీద చిరునవ్వు. వెంటనే వచ్చి కనురెప్ప వేయటం మర్చి సంధ్యను చూస్తూ ఉన్నాడు. అందంగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని అచ్చం తలిగిండు అమ్మాయిలా పద్ధతిగా ఉంది. నేను చూస్తుంది సంధ్యనా? ఎప్పుడు చూసినా చిట్టిపుట్టి డ్రెస్లో జీన్స్ వేసుకుంటుంది, చీరలో కత్తిలా ఉందనుకుంటూ తనివి తీరా సంధ్యను చూస్తూ ఉన్నాడు. రే ముంద నోరుమి, ఈగలు దూరుతాయి. సిగ్గుపడి సంధ్యను చూసి కంటి చూపుతో చాలా అందంగా ఉన్నావని చెప్తాడు. థ్యాంక్ యూ అంటూ రెప్పలు వాల్చి సమాధానం చెప్తుంది. నవ్వుతూ సంధ్య కూర్చొని తలుచుకుంది. వార్ని నా దగ్గర దూకుడు సినిమా చూపిస్తావు, ఇంట్లో మాత్రం పిల్లిలా మౌనంగా ఏం యాక్ట్ చేస్తున్నావే? మా తల్లి అనుకుంటూ సంధ్య వైపు చేస్తూ ఉన్నాడు. అందరి వైపు చూసి ఎవరు చూడకుండా కన్ను కొట్టి తలదించుకుంది. షాక్తో సంధ్య వైపు చూసి నవ్వుకున్నాడు. బావా బావా అంటూ కంగారుగా సూర్య భుజంపై చేయి వేసింది. షాక్ నుంచి తేరుకొని, నాన్న, ఆ పరశురాం ఇంకా వాడి కొడుకు మన కోడల్ని చంపాల్సిన అవసరం ఏంటి? ఇంకా మన ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఎందుకు? అసలు ఎందుకు ఇదంతా వాడు చేస్తున్నాడు? గౌతమ్ పైకి లేచి, అవన్నీ చెప్తాను, ఇప్పుడు నీకు ఫోన్ చేసింది ఎవరు? ఎందుకు షాక్ అయ్యో? నువ్వు చెప్పిన దానికి షాక్ అయ్యాను నాన్న. ఫోన్ చేసింది శౌర్య. కారులో బాంబు ఫిక్స్ చేశాను, వెళ్ళి నీ ఫ్యామిలీని కాపాడుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకు గౌతమ్ షాక్తో, ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి బాబా వాడు అంతలా ఫోన్ చేసి వార్నింగ్ ఇస్తే నువ్వేంటి ఇలా కామ్గా ఉన్నావు? నేను ఉన్నంత వరకు వాడు మన ఫ్యామిలీని ఇంచి కూడా టచ్ చేయలేడు. పదండి, పెళ్లి చూపుల అవ్వగానే మనం మాట్లాడుకుందాం. సూర్య వైపు చూస్తూ, నా పిచ్చి కాకపోతే నేను బావని చూసి టెన్షన్ పడుతున్నానేంటి? నాకు తెలిసి ఇప్పుడు బావ ఆ శౌర్యకే షాక్ ఇస్తాడు. పదండి మామయ్య వెళ్దాం. ఆకాశవాణి కోసం ఎదురు చూస్తాడు. అవునా పద వెళ్దాం. గౌతమ్ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి, మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు? నా అర్థమవుతుందా? అక్కడ వాడు బాంబు ఫిక్స్ చేస్తాడు కార్కి. నువ్వేంట్రా కంగారు పడుకో అని కూల్గా మాట్లాడుతున్నావు? మామయ్య, బావ మీద నమ్మకం ఉంచండి. నాకు తెలిసి బావ ఇప్పుడు శౌర్యకి షాక్ ఇస్తాడు కదా. నవ్వుతూ, నా గురించి నీకు బాగా తెలుసు కానీ నాన్నకే నేను అర్థం కావటం లేదు. ముందు పదండి నాన్న అంటూ ముగ్గురు కారులో బయలుదేరారు. కారులో కూర్చున్న గౌతమ్ ఏమీ అర్థం కాక హిందూ వైపు సూర్య వైపు చూశాడు. రీ నాకు టెన్షన్గా ఉందిరా. సూర్య నవ్వుతూ, ఒక్క నిమిషం నాన్న అంటూ ఫోన్ లిఫ్ట్ చెప్పు సూర్య, ఏమైంది కాల్ చేసావు? ఏంటి సూర్య అంత కూల్గా మాట్లాడుతున్నావు? నీ ఫ్యామిలీ అక్కడ డేంజర్లో ఉంది, అర్థం కావటం లేదా?
నేనిప్పుడు చిటిక వేస్తే నీ ఫ్యామిలీ అందరు గాల్లో తేలుతూ ఉంటారు. నవ్వుతూ అచ్చా అవునా? ఇంకా కోపంగా నేను జోక్ చేయటం లేదు, నిజమే చెప్తున్నా. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? ఏమనుకుంటాను, నువ్వు ఒక పెద్ద వెధవి. తండ్రి మాటలు విని మంచి ఏంటో చెడేంటో తెలుసుకోలేని బుద్ధి లేని సన్నాసిగాడిదివి. సూర్య, నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? అసలు నేనెవరో తెలుసా? కాకి డ్రెస్ వేసుకొని చెడ్డ పనులు చేస్తున్న పరశురాం కొడుకువి నువ్వు. నీ గురించి నాకెందుకు తెలీదు? షాక్తో నా గురించి తెలుసు. నా తండ్రి గురించి కూడా తెలుసుకున్నావా? పూర్తిగా తెలుసుకోలేదు శౌర్య. నువ్వు మీ నాన్న ఎందుకు ఇలా చేస్తున్నారో ఈ నోటితో నువ్వే నాకు చెప్తావు. షాక్తో రే, ఇప్పుడు నేను చిటిక వేస్తే నీ ఫ్యామిలీ అంతా నాశనం అవుతుందిరా. నువ్వు చిటిక వేసేదేంటి? నేను విజిల్ వేస్తాను, నీ ఇంటి ముందు ఒక అద్భుతమైన సీన్ జరుగుతుంది చూడు అంటూ గట్టిగా సూర్య విజిలేశాడు. శౌర్య నవ్వుతూ ఏదో సీన్ జరుగుతుందన్నావు, ఏమైందంటూ గట్టిగా నవ్వుతాడు. సూర్య తన మనసుకు మెసేజ్ చేశాడు. ఇలా చేయగానే శౌర్య ఇంటి ముందున్న 3 కార్లు బాంబు పెళ్లి పైకి ఎగిరి నుజ్జు నుజ్జు అయిపోయాయి. వంటి నిండా చెమటతో చేతిలో ఉన్న ఫోన్ జార విడిచి షాక్తో బయటికి జరిగి సీన్ చూసి నోటి మాట రాక నిలబడి చూశాడు శౌర్య. మీరు గెస్ చేసింది కరెక్టే శౌర్య. రౌడీలు సూర్య అరేంజ్ చేసిన మనుషులు. నవ్వుతూ ఫోన్ కట్ చేసి గౌతమ్ వైపు చూశాడు. ఇదంతా ఎప్పుడు ఎలా చేసావురా? నీకు కొంచెం కూడా భయం లేదా? నవ్వుతూ నాన్నా, వాడి గురించి తెలిసే నా ప్లాన్లో నేనున్నా. ఇంకా వాడి దగ్గర పనిచేస్తున్న రౌడీలు కూడా ఇప్పుడు స్టేషన్లో ఉన్నారు. నేను చెప్పాను కదా మామయ్య, బావ కూల్గా ఉన్నాడంటే ఏదో చేస్తాడు అని. మీరు అనవసరంగా కంగారు పడకండి. నాకు బావ మీద నమ్మకం ఉంది. నీ కోడల్ని చూసి నేర్చుకోనన్నా. అనవసరంగా టెన్షన్ పడకు, కూల్గా ఉండు. నీలాంటి కొడుకుంటే ఏ తండ్రికైనా టెన్షన్ కాక ఏముంటుందిరా అంటూ ముగ్గురు సంధ్య ఇంటికి వెళ్తారు. బాబు, ముహూర్తం టైం అవుతుంది, తాంబూలాలు మార్చుకోండి. అవును మమత, టైం అవుతుంది కదా. అల్లుడు హిందూ సూర్య వచ్చేసరికి టైం అవుతుంది. నువ్వు ఆ తాంబూలాలు అందుకో. ఒక్క నిమిషం అమ్మమ్మ. గౌతమ్ నాన్న సూర్య లేకుండా అయితే ఈ తాంబూలాలు మార్చుకోవటం నాకు ఇష్టం లేదు. అవసరమైతే మరో రోజు చూద్దాం. ఆకాష్ మాటలకి అందరూ షాక్ అవుతారు, సంధ్యతో సహా. ఆకాష్ పైకి లేచి, సంధ్య, ఈ విషయంలో మాత్రం నన్ను క్షమించు. గౌతమ్ నాన్న సూర్య ఇద్దరు లేకపోయినా మన పెళ్లి కూడా జరగదు. అందరూ ఆకాష్ వైపు చూస్తారు. అత్తయ్య, మావయ్య, నేను మీ అందరికీ నచ్చాను, కానీ నాకు సంబంధించిన వరకు ఈ కుటుంబంలో మమత అమ్మ, అంజలి, సంజయ్, ఇంకా గౌతమ్ నాన్న, సూర్య, వీళ్ళందరిలో ఏ ఒక్కరు లేకపోయినా నేను ఈ పెళ్లి చేసుకోను. ఎందుకంటే నన్ను పెంచి పెద్ద చేసి కనీసం అమ్మ నాన్న అనే లోటు రాకుండా, కనీసం నేను అనాథననే ఫీలింగ్ నాకు కలగకుండా నన్ను కన్నబిడ్డలా చూసుకున్నారు. ఇంకా అంజలి సూర్యుని ఎలా చూసిందో నన్ను కూడా అంతే ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంది. ఇంకా సూర్య, సంజయ్ అయితే నేను చెప్పలేను, నన్ను ప్రాణంగా చూసుకున్నారు. జీవితంలో వీళ్ళందరూ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇదే నా కుటుంబం. నా కుటుంబంలో ఏ ఒక్కరు లేకపోయినా ఏదీ జరగదు. నన్ను క్షమించండి. మా నాన్న సూర్య వస్తే ఈ తాంబూలాలు మార్చుకోవటం జరుగుతుంది. నా మాటలు మీ మనసుకి కష్టంగా అనిపిస్తే నన్ను క్షమించండి మామయ్య. మమత, అంజలి, సంజయ్ కంటి నిండా నీళ్లతో ఆకాష్ వైపు చూశారు. ఈ మాటలు గుమ్మం దగ్గర నిలబడి వింటున్న గౌతమ్, సూర్య కంట నిండా నీళ్లతో ఆకాష్ వైపు ప్రేమగా చూస్తూ ఉన్నారు. రే, మీ నాన్న వచ్చేసాడ్రా అంటూ సూర్య, గౌతమ్, హిందూ ముగ్గురు కలిసి లోపలికొచ్చి, రే, చిన్న పని మీద ముగ్గురం రావటానికి కొంచెం లేట్ అయింది. అంత మాత్రానికి ఇలా తాంబూలాలు మార్చుకోవటం ఆపేయమంటావా? చూడండి మనోజ్ గారు, నా కొడుకు మాటలు మీకు బాధగా అనిపిస్తే క్షమించండి. అయ్యో గౌతమ్ గారు, అలా మాట్లాడకండి. మా అల్లుడు మాట్లాడిన మాటల్లో ఏదీ తప్పులేదు. గౌతమ్ గారు, ఫ్యామిలీకి ఇంత విలువిస్తున్నాడంటే రేపు నా కూతుర్ని ఇంకెంత బాగా చూసుకుంటాడో అర్థమవుతుంది. మా అల్లుడు మాట్లాడిన వాటిల్లో నాకు ఏదీ తప్పుగా అనిపించలేదు. ఇంకా నా కూతురు విషయంలో నాకు ఎటువంటి భయమూ లేదు అంటాడు.